కలుగును గాక. ప్రభు మరొకసారి మీ అందరి ఎదుట నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికి ప్రైజ్ చూడండి. ఈ రాత్రి 10 నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా అంశం ఏంటంటే, నీవు సోమరివైతే అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో పని చేస్తాడంటే, పని చేసేవారితో ఆయన పని చేస్తాడు. ఈ లోకంలో అనేకమైన పనులు ఉన్నాయి. బ్రతకడానికి బోల్డని పనులు ఉన్నాయి కదా. భూమి మీద ఒక మనిషి పుట్టాడంటే ఆ మనిషి 3 పూటలు భోజనం చేయడానికి ఏదో ఒక పని చేసుకొని మనము బ్రతకొచ్చు. బ్రతకడానికి ఈరోజు భూమి మీద అంత పెద్ద కష్టమైన పని అయితే కానే కాదండి. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక మరి విధానంలో మనిషి పోషింపబడతా ఉన్నాడు. కొంచెం తెలివితేటలు ఉన్నవాళ్ళు అయితే ఇంకా బాగా త్వరగా మనీని జనరేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది తెలుగు తక్కువ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఎక్కడో ఒక చోట, ఈ చెన్నైయో బెంగళూరు హైదరాబాదో ఎక్కడో పోయి వాళ్ళు ఏం చేస్తారు, పని చేస్తాం. నేను మన ట్రైన్లో వెళ్తున్నప్పుడు నా ముందు ఒక బ్యాచ్ కూర్చుందనమాట. వాళ్ళు దాదాపుగా భువనేశ్వర్ అవతల నుండి వాళ్ళు తమిళనాడు వెళ్తున్నారనమాట, కేరళకు వెళ్తున్నారు. మీ ప్రాంతంలో పనులు ఇవ్వా అని అడిగాను నేను. అడిగితే అన్నాడు కదా, మా ప్రాంతంలో ఒక మనిషికి 300 రూపాయలు ఇస్తారు. అదే మేము కేరళకు వెళ్ళామంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు వస్తాయి. అందుకే మా ప్రాంతం నుండి మేము అంత దూరం పోతున్నాము. మరి నీకు పెళ్లి కాలేదా అని అడిగారు. నాకు భార్య, 2 పిల్లలు. మరి వారికి ఏంటి పరిస్థితి? వారు ఎవరిని చూసుకుంటారు? వాళ్ళ బాగోగులన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే, మేము సంపాదించిన నెల జీతం ఉంటుంది కదా, అది 1 రూపాయి కూడా మా దగ్గర పెట్టుకోకుండా మా భార్యకి మేము ఫోన్పే ద్వారా పంపిస్తాం. ఆమె తన పిల్లలను, మా అమ్మని, మా నాన్నని చూసుకుంటుంది. చూసారండి, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన భార్యని, పిల్లని ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టి ఎక్కడికో పోతున్నాడు. ఇది లోక సంబంధమైంది. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పని అది ఏదైనా కావచ్చు, దాని విషయంలో నువ్వు ఎప్పుడు కూడా సోమరితనముగా ఉండకూడదు. ఒకటైతే, రెండవదిగా కొంతమంది ఏ పని పాట లేకుండా ఏం చేస్తారంటే ఖాళీగా టైంపాస్ చేస్తారు. అలాగ కూడా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆది పురుషుడైన ఆదాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దాన్ని లోపరచండి అని చెప్పాడు. అంటే ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? కష్టపడి పని చేసుకుని వారి కుటుంబాన్ని పోషిస్తున్నారు. దేవుడు ఎవరితో ఎక్కువగా సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడంటే, కష్టపడే వారితో దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టపడే వారితో ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే వారితో కలిసి సాగిపోతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా సోమరుల దగ్గర కూర్చోడండి. దేవుడు ఎప్పుడు కూడా సోమరి వాళ్ళ దగ్గర దేవుడు ఎప్పుడు కూర్చోడు. కష్టపడి 10 రూపాయలు సంపాదించాలని ఆలోచన కలిగిన వాడికి దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తాడు. అర్థమవుతుందా మీకు? ద్వారాలు తెరుస్తాడు దేవుడు. నువ్వు ఎలా బ్రతకాలో, నీ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలో దేవుడు నీకేం చేస్తాడంటే, నువ్వు అడగక ముందే నువ్వు కష్టపడే తత్వం నీలో ఉంటే దేవుడు ఆటోమేటిక్గా ద్వారాలు తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. సోమరిగా నేను ఏం చేయను, అన్నీ నా కాళ్ళ దగ్గరికే రావాలనుకున్న వాడి దగ్గరికి ఎప్పుడు కూడా ఏమీ రావు. వాడు ఆశీర్వదింపబడినట్లుగా, వాడు దీవించబడినట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదండి. దేవునికి స్తోత్రం కలుగుందా. ఒకానొక సమయంలో ఒక రాజుగారు ఉన్నారండి ఒక ఊర్లో. అయితే ఆ రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఒక పోటీ పెట్టాడు. ఏమని పోటీ పెట్టాడంటే, ఇదిగో ఈ రాజ్యంలో ఎంతమంది సోమరులు ఉన్నారో అందరిని కూడా ఒక చోటకు రమ్మని చెప్పాడండి. అందరిని కూడా ఒక చోటకు రమ్మని చెప్పి ఒక మాట చెప్పాడు. ఇదిగో మీలో పరమ సోమరి, ఏ సోమరి? పరమ సోమరి ఎవరైతే ఉన్నారో చెయ్యెత్తండి అన్నాడంట. పరమ సోమరి అంటే అందరికంటే బెస్ట్. అర్థమవుతుందా? అందరికంటే బెస్ట్ సోమరి ఎవడయ్యా మీ దాంట్లో ఉన్నాడంటే అందరు చేతులు ఎత్తాడంట. కానీ ఒక్కడు మాత్రం చేయెత్తలేదంట.
అక్కడ మాత్రం చెయ్యి ఎత్తలేదంట. కారణం ఏంటో తెలుసా? వాడు చెయ్యి ఎత్తడానికి కూడా వాడికి బద్ధకం అంట. అర్థమవుతుందా? వాడు చెయ్యి కూడా పైకి లేవలేనంతగా లేపడానికి కూడా వాడికి బద్ధకం అంటే అంత సోమరుడు. అప్పుడు రాజుగారు అన్నాడంట, అరే మీరందరు కాదురా, ఈ చెయ్యి కూడా పైకి ఎత్తలేనంత బద్ధకస్తుడు అని చూసారా, ఈడే పరమసోమరి, వీడిని ముందుకు పిలవండి అని చెప్పి ముందుకు పిలిచి ఏం చేశాడంటే అందరిలో కూడా చప్పట్లు కొట్టించి వాడికి నెత్తి మీద కిరీటం పెట్టాడంట. వీడు పరమసోమరి. ఎందుకు? వీడు చెయ్యి కూడా ఎత్తలేక. కొంతమంది ఉంటారండి చేతులు ఎత్తరు. యేసయ్యను మనం చేతులెత్తి ఆరాధన చేద్దామమ్మా అని అంటే ఇలా చచ్చుబడిపోయిన చేతుల్లో చప్పట్లు కొట్టమంటే కొంతమంది చప్పట్లు కొడతారండి. ఎట్ట కొడతారు సార్? ఏదో చేతులను కందిపోతాయేమో అన్నట్టుగా, గట్టి కొడతారు రక్తం గారిపోద్దేమో అన్నట్టుగా, ఎట్ట అప్పడాలు వస్తున్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటారు. దేవుని ఎలా ఆరాధన చేయాలి మనం? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎదురున్న వాడిని కొట్టు 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 అంటారు, కానీ వీడు కొట్టాడు. ఏమంటారండి? ఎదురున్న వారిని బాగా ఉజ్జీవింపజేసి ఆరాధన చేస్తారు చాలా మంది, దేవుడిని మహిమపరుస్తారు. కానీ వాళ్ళు కానీ కింద కూర్చున్నారు అనుకోండి, వేరే వాడు ఆరాధన చేస్తే వీడు అసలు ఇన్వాల్వ్ కాడు. అసలు ఈ చెయ్యి ఈ ఏలు ఇంత పొడుగు లోపల పెట్టి తిప్పుతూనే ఉంటాడు అనమాట. ఈ చెవులో పెట్టి తిప్పుతూ ఉంటారు, ఈ జుట్టు కొక్కుంటూ ఉంటారు, బుర్ర కొక్కుంటూ ఉంటారు. ఇదంతా దేనికి సాదృశ్యం అంటే సోమరి. వీడికి బద్ధకం. దేవుడిని ఆరాధించడం అంటే బద్ధకం, దేవుడిని స్తుతించడం అంటే బద్ధకం, దేవుని నామాన్ని ఘనపరచడం అంటే వీడికి బాగా బద్ధకం. కానీ ఎదురున్న వాళ్ళని మాత్రం ఏం చేస్తాడంటే కొట్టు, కొట్టు, కళ్ళు మూసుకో, చప్పట్లు కొట్టు అని అంటాం. మన జీవితాల్లో మనము చేసి ఎదుటి వారికి ఏం చేయాలి? చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము చప్పట్లు కొట్టేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ కొత్తలో ఈ ఏళ్ళన్నీ కూడా పగిలిపోయి రక్తాలు గారేయటం. ఇప్పుడు అన్ని వాయిద్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఏది ఆ ఫ్యాడ్లో చప్పట్లు కొట్టే సౌండ్ కూడా ఉండదు కదా. ఇలాగ కర్రతో శాంసం టక్కని అనుకో టక్ 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 అని చప్పట్లు కొట్టేస్తుంది. అది చూడండి ఎంత టెక్నాలజీ. విశ్వాసులకి చప్పట్లు కొట్టే పరిస్థితి లేదు, అన్నీ అందులోనే ఉండిపోతున్నాయి. చూసారా? అంటే రాను రాను మనిషి ఏమైపోతున్నాడు తెలుసా? సోమరి అయిపోతున్నాడు. దేవుడు అన్ని కూడా సృష్టించి నీ చేతిలో పెట్టింది ఎందుకంటే నువ్వు సోమరిగా, నువ్వు బద్ధకస్తుడిగా ఉండడం కోసం కాదు. వాటిని ఉపయోగిస్తూ నీవు కూడా దేవుని సన్నిధిలో ఏమవ్వాలి? దేవుని కొరకు వాడబడాలి. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు 19వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాస్తా ఉన్నాడు. 19:24 సామెతల గ్రంథం. సోమరి పాత్రలో చెయ్యి ముంచినే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడంట. కొంతమంది ఉంటారండి, నమలడం కూడా బద్ధకమే. అన్నం నమలడం కూడా బద్ధకమే. పోనీ వీడు నమలడానికి ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి దాన్ని బాగా జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, నోట్లో పోసినా కూడా దాన్ని మింగడానికి కూడా కష్టం కొంతమందికి. అర్థమవుతుందా? అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా అన్నం తినేటోళ్ళని గమనించండి, మెత్తగా నమలరు. 5 నిమిషాల్లో పెట్టిందంతా ఎవడో తరుముతున్నట్లుగా మొత్తం ఈ చెయ్యి పెద్ద చెయ్యి అనుకోండి. నాకు ఒక సహోదరుడు బాగా తెలుసు. మేము ఆయన కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, చాలా పెద్ద రెస్టారెంట్. వెళ్తే ఆయన అరచెయ్యి ఎంత నాకంటే పెద్దగా ఉంటుంది, నా చెయ్యి కంటే పెద్దగా ఉంటుంది. బిర్యానీ అందరికీ కూడా ఆర్డర్ చేశాడు. బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత నేను ఒక సహోదరుడు చాలా చిన్నగా తింటాం కదా, నేను చిన్నగా తింటాను కాబట్టి ఆ సహోదరుడు ఏం చేశాడంటే 2 ముద్దల్లో బిర్యానీ అంతా కూడా ఇలా కలిపి ఇలా పెట్టేశాడు. అంతే, అయిపోయింది. ఏం చేస్తా, ఇంకా అయిపోలేదా మీకు ఇంకా కావాలంటే ఇంకోటి తెప్పిస్తున్నట్టు, మాకు ఇదే అవ్వలేదన్నా ఇంకోటి ఎందుకులే, అవద్దులే, నువ్వు తింటే తినని చెప్పాను. దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారండి, మనం ఇంట్లో కర్రీ వండుకుంటారు కదా, పాలతో తయారు చేస్తారు పన్నీర్. ఆ పన్నీర్ ముద్దలు ఇంత ఉన్నాయి ఒక్కోటి. ఆ ముద్దలన్నింటిని కూడా ఒకటే చేతితో తీసుకొని మొత్తం అన్ని మింగేశాడు. హల్లెలూయా. చూసారండి? కొంతమంది బాగా తింటారు, కొంతమందికి నమలడం అంటే కష్టం, మింగేస్తా ఉంటారు అన్నమాట అన్నాన్ని మొత్తం నమలకుండా. కొంతమంది జ్యూస్ పట్టి నోట్లో పోసినా కూడా మింగడానికి కష్టం అంట. అందుకే చెప్తున్నాడు, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడంట. చాలా మందికి కష్టం.
అందుకే దేవుడు వారిని భూమి మీద ఏమని పెట్టాడట? వాళ్ళకి పేరు అత్యంతమైన అల్పజీవులైన వ్యక్తులంట. వారిని ఎక్కడికి వెళ్ళమన్నాడంటే దేవుడు, ఎక్కడికి వెళ్ళి మీరు బుద్ధి తెచ్చుకుంటారు సామురోళ్ళారు అని చెప్పి ఎక్కడికి పంపన్నాడంటే 6వ అధ్యాయము 6 నుంచి మీరు 8 వచనాలు చదివితే సామెతల గ్రంథంలో, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకో, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటుంది, కోత కాలమందు ధాన్యమును కూర్చుకుంటాయి. సోమరి, ఎందాక నువ్వు పడుకుంటావయ్యా? లే, ఎందాక పడుకుంటావు? ఎంతసేపు నువ్వు నిద్రపోతావు? ఎంతసేపు నువ్వు కునుకు పడతావు అంటావు అని చెప్పేసేసి సోమరైన ఈ వ్యక్తితో జ్ఞాని అయిన సొలొమోను దేవుని మాటలను పొందుపరుస్తా ఉన్నాడు. చీమల యొద్దకు వెళ్ళు. చీమ చూస్తే చూడండి, అల్పమైన జీవి. మనం కంటితో చూస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తేనే తప్ప అది మన కంటికి కనబడదు. అంత చిన్న చీమ తన చిన్న చిన్న బిడ్డలకు ఏం చేస్తుందంటే, వేసవి కాలమందు ఏం చేస్తుందంట? ఆహారమును సిద్ధపరచుకొని ఆ వర్షాకాలం అంతా 4 నెలలు అవి బయటికి రాకుండా ఏం చేస్తాయి? ఆ గూటిలో ఆహారం పెట్టుకునే వారి పిల్లలు అవి కలిసి ఏం చేస్తూ ఉంటాయి? పోషింపబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి ఏంటో తెలుసా, నిద్రపోవడమే పెద్ద పని పెట్టుకుంటారండి. కొంతమంది నిద్ర అంటే పెద్ద ఇష్టం, బాగా ఇష్టం. నిద్ర ఎంతసేపు పడుకుంటారంటే అసలు చెప్పక్కర్లేదు. రోజుకి 24 గంటలు పడుకోమన్నా పడుకుంటారు వాళ్ళు. వాళ్ళెవరు? సోమరోళ్ళు. 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు ఎప్పుడు? కొంతమంది ఏంటో తెలుసా, టాయిలెట్ వచ్చినా కూడా మధ్యలో ఎక్కడ నిద్రపోతుందో అని చెప్పి తెల్లార్లు కడుపు బిగబట్టుకొని అది నొప్పొచ్చినా కిడ్నీలో ఆ వేస్ట్ వాటర్ మరలా కిడ్నీలోకి వెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్గా తయారయ్యి, మరి చూడండి, దేవుని కృపను బట్టి నేను 4 రాళ్ళు వెనకేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నా కొరకు మీరు ప్రార్థన. ఏంటా రాళ్ళు? ఆస్తులు పాస్తులు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు కాదు. ఏం సంపాదించుకున్నాడు? నీ కిడ్నీలో ఉన్న వాటర్, ఆ వేస్ట్ వాటర్ సరైన సమయంలో బయటికి వెళ్ళకపోతే ఏమవుతుంది? అది ఇన్ఫెక్షన్గా తయారవుతుంది. అందుకే ఆ ఇన్ఫెక్షన్ ఏం చేస్తుందంటే నీ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గించేస్తుంది. కొంతమందికి నిద్రలో లేవరు, బద్ధకం. సరే, ఇప్పటి వరకు సోమరుని పక్కన పెడితే ఊకే సోమరు అని మీరు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు మీకు మీ దగ్గరకు వస్తున్నాను. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే విషయంలో కూడా ఏం చేస్తున్నారు? సోమరితనం కలిగి జీవిస్తున్నారు. ఈరోజు అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటారు కదా, నేను 4 గంటలకి లేవాలయ్యా, 4 గంటలకి నేను లేచి నీ సన్నిధిలో ఎవరు లేవకముందే నేను లేచి ప్రార్థన చేయాలని చెప్పి ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు ఫోన్లో అలారం పెట్టుకుంటారు 4 గంటలకి. అది ఎవరు ఏమనుకున్నా సరే అది మాత్రం ఏం చేస్తుందంటే కరెక్ట్గా 4 గంటలకి అంటా ఉంటుంది. అది నువ్వేం చేస్తావు? వెంటనే ఈ మాయిదారి ఫోన్కి పని పాట లేదని చెప్పి దాన్ని ఏం చేస్తావు? వెంటనే నొక్కి పాడేస్తావు. నొక్కేసిన తర్వాత ఏం చేస్తావు? ఇంకొక 5 నిమిషాలు పెంచుతావు టైంని. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ అది కూడా ట్రర్ అంటూ ఉంటుంది. మళ్ళీ 5 నిమిషాలు ముగించేస్తావు. ఈ లోపల చిన్నగా ఏమైపోతావంటే నిద్రలోకి జారిపోతావు. వెంటనే 9 అయిపోద్ది లేసేసి, అయ్యో 9 అయిపోయిందా, అబ్బా ఎంత పని అయిపోయింది, నేను అనుకున్నాను 4 గంటలు లేచి ప్రార్థన చెయ్యాలనుకున్నాను, అరే 9 అయిపోయిందా ఈరోజు అని చెప్పేసి వెంటనే అదే పడక మీద అదే దుప్పటి, ఏ ప్రభువా నీకు తెలుసు కదా నాయన, ఇప్పుడు డిసెంబర్లో ప్రారంభించాల్సిన చలి నవంబర్ 1st వీక్లోనే ప్రారంభమైపోయింది, విపరీతమైన మంచు కురుస్తుంది, నీకు తెలవసు కదయ్యా అన్ని, ఆత్మ సంసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పావు కదయ్యా, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నువ్వు చూసుకున్న దేవుడు అయ్యా, నీకు చూచుచున్న దేవుడు అని పేరు కదా ప్రభా, నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా ప్రభా అని చెప్పి దేవుడికే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రమయ్యా, నువ్వన్నీ చూసుకుంటున్నావు కదయ్యా, నీకు తెలుసయ్యా అని చెప్పి ఏం చేస్తారంటే వాయిదాల మీద వాయిదాలు వేసేస్తాం.
ఈరోజు మనం గమనించాలి ఏంటంటే, మనం శారీరకంగానూ సోమరితనంలోనే ఉన్నాం. రెండవదిగా ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏమైపోతున్నాం? సోమరైపోతున్నాం. సోమరుడు అంటండి, పస్తులు ఉండడానికి వాడు కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే 19వ అధ్యాయం 15వ వచనం అంటాడు, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. 10వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదివితే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఎలా ఉందంట? సోమరితనము గాఢ నిద్రలో ఏం చేస్తుందంటే పడేస్తుంది. సోమరివాడు పస్తు పడి ఉంటాడంట. బద్ధకంగా మనం ఎప్పుడు కూడా పని చేయకూడదు. దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనలో బలం ఉన్నప్పుడే కష్టపడాలి. చాలా మంది కష్టపడరండి, ఉచితంగా అన్నీ రావాలనుకుంటారు. కష్టపడకుండా, ఒళ్ళు అలవకుండా ఏం చేస్తూ ఉంటారంటే, నా కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేయాలని చెప్పేసేసి వేరే వేరే మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. ఆ మార్గాల్లో ఇరుక్కొని తద్వారా వారు నష్టపోయినట్లుగా అనేక మంది చరిత్రలో మనం చూడగలమండి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు అంటాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేర్కొను వేళైనదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికీ కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడండి? కాలము నెరిగి నువ్వు నిద్ర మేలుకోవాలి. దేవుడు నీ ముందు అనేకమైన అవకాశాలు పెట్టినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పెందలకడనెలగాలి. 5 గంటలకే లేచి, మగవాళ్ళైతే 4 గంటలకే లేచి మీరేం చేయాలంటే, మీకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో. ఎలీషా గారిని చూస్తే నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే, ఉదయమే నేను లేచేదానికంటే ముందే ఆయన లెగుస్తాడు. లేచి ఏం చేస్తాడు? అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాడు. ఆ తర్వాత 5 గంటలకు తన భార్య లెగుస్తుంది. ఆ తర్వాత తన అమ్మ నాన్న. చూడండి, అందరికంటే ముందు ఆయన అనుకోవచ్చు కదా, నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి పనిచేస్తున్నాడు, 10,000 15,000 వాడు సంపాదిస్తున్నాడు, అవి మాకు సరిపోతాయిలే అని చెప్పేసేసి ఆయన ఒకవేళ ముసుగు తన్ని ఈ చలికి అలాగే పడుకున్నాడు అనుకోండి, తన కుటుంబం ముందుకెళ్తుందా? చూడండి, వేకుజామున లేసి ఏం చేస్తున్నాడు? తనకి ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో, శరీరం సహకరించినా సహకరించకపోయినా, నడువు నొప్పున్నా, కాడు నొప్పులున్నా, ఏ నొప్పులున్నా కూడా పెందల కడని లేచి కష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా ఎవరైతే కష్టపడతారో వారు దీవింపబడతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఈరోజు ఏం చేస్తారంటే, కాలము ఎన్నో అవకాశాలు దేవుడు మనకి ఇస్తుంటుంటే ఆ కాలమును నెరగకుండా సోమరి వరే, బద్ధకస్తుల వలె ఏం చేస్తారంటే 7 గంటలకి 8 గంటల వరకు 9 గంటల వరకు పడుకొని లేచి అప్పుడు ఆదరాబాదరగా ముఖం గడుక్కొని ఉన్నదేదో కట్టుకొని అప్పుడు పోతారు. ఈ లోపల అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ దినమంతా కూడా నువ్వు ఏం చేయాలంటే బాధపడాల్సి వస్తుంది. అయ్యో, నాకు ఈరోజు ఏమీ రావలేదు, నేను వెళ్ళాను కానీ నాకు ఏమి ఫలితము లేదు. చూసావా? కారణం ఏంటంటే సోమరితనము, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. మనం విశ్వాసులమైనప్పటికీ ఒకప్పుడు మనం రక్షణ పొందుకోవాలంటే ఊర్లో ఎక్కడో చివర ఒక మందిరం ఉంటే ఆ మందిరానికి వెతుక్కుంటూ ఒక 3-4 గ్రామాలు మరి కాలి నడకన నడిచి అక్కడెక్కడో చర్చ్ ఉంటే ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి వాక్యమిని మనం రక్షణ పొందుకున్నాం. అవునా కాదా? కానీ ఈరోజు దేవుడు మన ఇంటి పక్కనే పెట్టాడు చర్చి. మనకు అతి దగ్గరలో దేవుడు మందిరాన్ని పెట్టాడు. నీకు రక్షణ అనే అవకాశాన్ని దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తుంటుంటే ఈరోజు చాలా మంది యవనస్తులు ఏం చేస్తారంటే ఆ రక్షణను వాయిదా వేస్తారు. కారణం ఏంటంటే సోమరితనము, బద్ధకము. ఇంకా అనుభవించాలి, లోకంలో ఏదో ఇంకా అనుభవించాల్సి ఉంది మాకు.
ఇంకా తిరగాల్సింది ఏదో ఉంది, ఇంకా ఎంజాయ్ చేయాల్సింది ఏదో ఉంది. కనుక వచ్చే సంవత్సరం మేము రక్షణ పొందుకుంటాం, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటాం అనుకుంటున్నారు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే, ఈ రాత్రి ఆయన మనందరిని కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? నువ్వు ఒకవేళ మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండి నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించి. అందుకే వాక్యం చెప్తుంది, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలంట. సామెతలు 26:14 అంటాడు, ఉతకం మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరివాడు తిరుగును. ఉతకం మీద తలుపు అంటే తలుపుకి ఏముంటాయి? చెప్పండి. తలుపుకి ఏముంటాయి? బందులు ఉంటాయి. బందులు అంటారు వాటిని, తెలుగులో బందులు అంటారు. మీరేమంటారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ తలుపుకు ఉన్నాయి చూసారా, ఆ తలుపుకి 3 ఉన్నాయి. అవి ఉంటేనే తలుపు ఏమవుతుంది? ముందుకి వెనక్కి వెళ్తుంది. అది లేకపోతే తలుపు వేయబడుతుందా? వేయబడదు. సోమరివాడు కూడా ఏం చేస్తున్నాడంట? మంచం మీద ఉతకం మీద తలుపు తిరిగినట్లుగా వాడు కొంతమంది పడుకుంటే సక్రమంగా పడుకోరండి. ఏం చేస్తారు? దొల్లేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ పడుకున్నవాడు తెల్లారికల్లా చూస్తే ఎక్కడ ఉంటాడు? ఆ చివరి ఎక్కడో ఉంటాడు అనమాట. తలుపు కూడా అంతే కదా, తలుపు ఎలా వేస్తే అలా వెళ్ళిపోతాడు. ఈరోజు మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే ఉతకం మీద తలుపులాగా సోమరివాడు మంచం మీద ఏం చేస్తున్నాడు? పడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, లేవటానికి ఇష్టపడటం లేదు, పని చేసుకోండి బతకడానికి ఇష్టపడటం లేదు. మరి దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చి నాకు ఏ మేలు జరగట్లేదు, నా జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదు, నా అప్పులు తీరడం లేదు, నేను ఉన్నవాడిని అవ్వటం లేదు, నేను డబ్బున్నవాడిని అవ్వాలనుకుంటున్నాను, అనిల్ అంబానీలాగా అవ్వాలనుకుంటున్నాను, రతన్ టాటాలాగా అవ్వాలనుకుంటున్నాను అని కలలుగా అంటున్నారు తప్ప దేవుడిచ్చిన అవకాశాలు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారండి? ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటో తెలుసా? 12వ అధ్యాయం 27వ వచనం అంటాడు, సోమరివాడంట కష్టానికి కూడా ప్రతిఫలం అనేది ఉండదంట. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా అనుంట. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మన తాత ముత్తాతలు, మన పెద్దవాళ్ళందరూ కూడా ఒక మాట ఎప్పుడు కూడా చెప్తా ఉండేవారండి. ఏంటో ఆ మాట తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యము. ఇది మన అందరికీ బాగా తెలుసండి. కానీ కొంతమంది ఏం చేస్తారు సార్? కొంతమంది ఇటున్న గ్లాసు అటు పెట్టడానికి కూడా ఎవరిని పెట్టుకుంటారు? పనుల్ని పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఇటున్న గ్లాసు తీసి కూడా అటు పెట్టలేనంత ఏం చేస్తూ ఉంటారు? బద్ధకస్తులుగా జీవిస్తారు. మీకు ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నాకు ఒక తల్లి నాతో మాట్లాడుతూ చెప్తా ఉంది. నేను ఆమె మాట్లాడుకుంటా ఉంటుంటే, అమ్మ ఈరోజు వయసుతో సంబంధం లేదు, ఎవరికైనా కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి, చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ముసలోళ్ళు లేదు, వయసోళ్ళు లేదు, యవనస్తులు లేదు, పిల్లలు లేరు, అందరికీ నొప్పులే అమ్మా అని అంటే ఆమె అంటుంది కదా, అవునయ్య గారు నేను ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గారిని కలవడానికి వెళ్తే ఆయన అన్నాడు కదా, నువ్వు రోజు వాకింగ్ చేయాలి, వాకింగ్ కూడా కాదు నువ్వు రన్నింగ్ చేయాలి అని చెప్పాడంట. ఆమె వయసు ఇంచుమించు ఎంత ఉంటుందంటే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆ 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎలాగో పరిగెట్టగలదు? పరిగెట్టదు. అప్పుడు ఆమె అన్నదంట, ఇదిగో నేను రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేసే పని ఏంటో తెలుసా? రోజుకి 50 సార్లు కిందకి మీదకి ఎక్కాలి దిగాలి. ఇక అప్పుడే అయిపోయింది వాకింగ్. ఇంకేం వాకింగ్? 50 సార్లు ఎక్కి దిగిందంటే ఇంకా ఆమె శరీరం ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి. అయినా కూడా ఆమెకేంటి? నడుము బలహీనత. కారణం ఏంటో తెలుసా? కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా వారి శరీరంలో ఏదో తెలియని వ్యాధితో వారు బాధపడుతూ ఉంటారు. కొంతమంది బద్ధకస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు తిన్న కంచం కూడా తీయని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. అర్థమవుతుందా? ఇంకొంతమంది ఉంటారండి, ఎక్కడైతే కూర్చున్నారో ఆ కుర్చీలోనే కూర్చొని అక్కడే తినేసేసి అక్కడే చేయగడిగేసుకుంటూ ఉంటారు. కనీసం ఈ కుర్చీలోంచి లేసి అక్కడికి వెళ్ళి చేయగడుక్కోవడానికి కూడా వాళ్ళకేంటండి? బద్ధకం. మరి నీ శరీరం కదలకుండా, నీ శరీరంలో ఉన్న అవయవాలు కదలకుండా నువ్వు ఉన్న చోటనే అలాగే కూర్చొని అలాగే నీ దగ్గరికి అన్ని తెచ్చుకొని పెట్టుకుంటే నీ శరీరం ఏమైపోతుందో తెలుసా? కొన్ని రోజుల తర్వాత నీ శరీరం పని చేయకుండా అలాగా అన్ని అవయవాలు ఏమైపోతాయంటే
బిగిసిపోతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సోమరుడు కూడా అంతేనంట. వాడు కష్టపడతాడు కానీ, వాడు వేటాడతాడు కానీ, ఆ వేటాడిన దాన్ని పొందుకోవడానికి వాడు ఏమవ్వడంట, పరిగెత్తడు. ప్రియమనితో బిడ్డరా, ఒక పక్షికి మనం ఎప్పుడైనా గురి పెట్టినప్పుడు, ఆ గురి పెట్టిన ఆ బాణం వెళ్ళి వెంటనే ఆ పక్షికి తలిగి అది కింద పడిపోయినప్పుడు ఏం చేయాలి? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని తీసుకోవాలి. లేదులే అది పడ్డది కదా, అది పడిన చోటే ఉంటదిలే, ఇది మెల్లిగా వెళ్తాను అనుకున్నావు అనుకో, ఒకలా అది ఆ ప్రాణం దాని ఎక్కడైతే ప్రాణం ఉందో ఆ ప్రాణం ఉన్న చోట తగలకుండా ఏ కాలుకో ఏ నడుముకో తగిలింది అనుకోండి, ఏం చేస్తుంది? అది రెక్కలను ఇదిలించుకొని నువ్వు వెళ్ళేసరికి అది ఏమైపోద్ది? ఎగిరిపోతాం. సోమరు గొడవడం అంతే. సోమరితనం జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకయ్యా దీవించబడలేకపోతున్నారంటే, సంపూర్ణమైన ఆశీర్వాదమును దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నా వాళ్ళలో ఉన్న ఆ బద్ధకం, ఆ సోమరితనం, ఆ నిర్లక్ష్య వైఖరి ఏం చేస్తుందంటే ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా వారి స్థితులు అలాగే ఉండిపోతాయి. మీరు గమనించండి, నిన్నగాక మొన్న క్రైస్తవంలోనికి వచ్చిన వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకున్న వారి జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా గమనించారా? హలో, గమనిస్తున్నారా? గమనించండి. మన జీవితాల్లో మనం కష్టపడుతున్నాం కానీ ఎందుకయ్యా మనం ప్రతిఫలం పొందుకోలేకపోతున్నామంటే మనము సరిగ్గా దాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొందుకోవడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం. 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నాయనుకోండి, కొంతమంది ఉంటారండి 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నాయనుకోండి, ఏం చేస్తారంటే నాకు తిరిగే లేదు అని చెప్పేసేసి ఏ పని కూడా చేయకుండా ఆ 1,00,000 రూపాయలతో తన భార్య తన బిడ్డలు తింటా ఉంటారు. ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? తింటేనంట కొండలైనా కరిగిపోతాయంట. నువ్వు ఖర్చు పెడతా ఉంటుంటే కొండైనా కరిగిపోతుంది. ఈరోజు నాకు 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఏమి పని చేయను, నేను ఏమి పనికి వెళ్ళను అని చెప్పేసి నువ్వు అలాగే ఉండిపోయినావు అనుకోండి, ఆ 1,00,000 ఎన్నో రోజులు ఉండవు. ఈరోజు మీరు గమనించండి, 500 రూపాయలు నోటు పట్టుకుని బయటికి వెళితే 2 రూపాయలు కూడా మిగలట్లేదు. అన్ని విపరీతమైన రేట్లే. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒరే బాబు, నువ్వు పంచే, నువ్వు కష్టపడు, సంపాదించు, నీ పిల్లల్ని పోషించు. ఒక మంచి తండ్రి అంటే తన పిల్లలకు ఆస్తిని సంపాదిస్తాడంటండి. ఈరోజు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కొన్ని కారణాల చేత మనలో ఉన్న ఆ బద్ధకం వల్ల ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన అవకాశాలను వారి కాళ్ళతో తన్నుకుంటూ ఉంటున్నారు, తద్వారా నష్టపోతా ఉన్నారు. మరొక విషయం చెప్పి ప్రార్థన చేసేస్తుంది త్వరగా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం చదివితే, సోమరి దారిలో సింహమునుదను, వీధిలో సింహమునుదను. చాలండి. సోమరి ఏమంటాడంట? దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం. కొంతమంది ఏం చేస్తారు సార్, అస్సలు ప్రయత్నం చేయరండి. అసలు ప్రయత్నం చేయకుండానే ఏం చేస్తారంటే తప్పించుకునే ఉపాయాన్ని బాగా ఆలోచన చేస్తారు. సోమరి ఎప్పుడు కూడా సాకులు చెప్పడానికి తనకు తానే సాట్ అంట. సోమరులు ఏం చేస్తారంటండి, సాకులు చెప్తాడంట. ఎరా బాబు, ఖాళీగా ఉంటున్నావేంట్రా, ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చు కదరా అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా, ముందే ఆలోచన చేసేస్తాడు. ముందే వాడు ఆ ఎదుటి వ్యక్తి అడిగిన ఆ ప్రశ్నకు ఏ విధంగా జవాబు చెప్పాలో వాడు ముందే ఆలోచన చేసేసి ప్రయత్నాలు వెతుక్కొని ఏం చేస్తాడంటే, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకరా అంటే ఏం చేస్తాడంటే, అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? ఎంతోమంది పోయారు కదా, వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించారు, ఇటువంటి కారణాలు వెతుక్కుంటూ చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళరండి, దూర ప్రాంతాలకు పోరు. నేను ఇందాక చెప్పాను, భార్య పిల్లలను విడిచిపెట్టి ఎక్కడో షాలిమార్ అనే ప్రాంతం నుంచి ఎక్కడో కేరళ ప్రాంతానికి భార్య బిడ్డల తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తున్నాడు. ఎందుకు? తన కుటుంబము బాగుండాలని, ఆశీర్వదింపబడాలని, ధనవంతులుగా మార్చబడాలని, వారి పేదరికం నుండి వారు విముక్తి పొందడం కోసం. అక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలన్నింటినీ కూడా విడిచిపెట్టి అంత దూరం ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు. ఇంచుమించు దాదాపు 3,000-4,000 కిలోమీటర్ల దూరం. హల్లెలూయా. ఈరోజు సోమరివాడే నువ్వు ఉండకూడదు, సాకులు చెప్పేవాడుగా నువ్వు ఉండకూడదు. దారిలో సింహం ఉంది, అది నన్ను చంపేస్తుంది, అది నన్ను వెంటాడుతూ ఉంది, అది నన్ను వేటాడుతుందని ఇటువంటి సాకులు నువ్వు చెప్పే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ప్రయత్నము చేస్తే దొరకనిదంటూ ఏది కూడా
ఉండదు. ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏది కూడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు. ఎన్నిసార్లు? 999 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఎన్నిసార్లు అండి? 999 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఎన్నో అతనికి తన తల్లిదండ్రుల నుంచి, తన స్నేహితుల దగ్గర నుంచి, తన ఊరి వారి నుంచి ఎన్నో డిస్క్రైమెంట్ మాటలు వచ్చాయి. ఇంక నీ వల్ల కాదు, 999 సార్లు నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఇంక నువ్వు ఏమాత్రం కూడా సక్సెస్ కాలేవు, ఇంకెందుకు ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు వేస్ట్, టైం వేస్ట్ అని అన్నారు అందరూ. కానీ ఏం చేశాడు తెలుసా? వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. వ్యతిరేకమైన మాటలు ఎన్నో వచ్చాయి, నీ వల్ల కాదని అనేక మంది చెప్పారు, అయినా కూడా తన పని మాత్రం ఆపివేయలేదు. 1000వసారి తను ఏం చేశాడంటే ఆ బల్బును కనిపెట్టాడు. అది సక్సెస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం చేసే పని ఇతరులకు నచ్చకపోవచ్చు, అందులో ఎటువంటి ఆశీర్వాదం వెంటనే నీకు కనపడకపోవచ్చు, అయినా కూడా నువ్వేం చేయాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని అది అవ్వట్లేదు, అది నా వల్ల కాదు, వేస్ట్ ఇంకా అని చెప్పి ఎవరో చెప్పారని చెప్పేసి నువ్వేం చేయకూడదు అంటే బద్ధకంగా ఉండకూడదు, దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? దేవుడు మన చేతిలో పెట్టాడండి. ఈ చేతిలో పెట్టబడిన ఆశీర్వాదం నీ నోటి దాకా రావాలంటే ఈ చెయ్యి ఎత్తాలి, నువ్వు ఎత్తాలి. ఒక గ్లాసుతో మంచినీళ్ళు తాగాలంటే ఆ గ్లాసు నువ్వు పట్టుకొని నీ నోటి దాకా తీసుకురాగలిగితేనే నీ దాహం అనేది తీరుతుంది, నీ కడుపు అనేది నింపబడుతుంది. అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు ఫలింపాలంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. చలి కాదు, వర్షం కాదు, తుఫాను కాదు, భూకంపం కాదు, ఏదొచ్చినా కూడా నువ్వేం చేయాలి? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తానని నిశ్చయించుకున్నావో ఆ సమయానికల్లా నువ్వు లేచేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటో తెలుసా? సోమరుడంట తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట. 26:16 చదివితే హేతువులు చూపగల 7 కంటే సోమరు తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. తనకు తానే జ్ఞాని అనుకునే వాడికి వేరే వాళ్ళంతా కూడా ఎలా కనబడతారు? అజ్ఞానులా కనబడతారు. జ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటాడంట? నా పక్కనున్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, పనికి మారిన వాళ్ళు, వీళ్ళకి తెలివి లేదు, వీరికి జ్ఞానం లేదు, నేను చూసావా ఎంత జ్ఞానవంతుడినో, ఎంత తెలివైన వాడినో అనుకుంటారంట. 26:12 కూడా అంటారు, తన దృష్టికి జ్ఞాని అనుకున్న వాడిని చూచితివా, వాని గుణపరచుట కంటే అది. అన్నీ తెలిసినోడికి మనం ఏమైనా చెప్పగలుగుతామండి? చెప్పలే. ఏమీ తెలియలేని వాడికి అయ్యా బాబు ఇదిగో ఇలా కూర్చో, అయ్యా ఫలానా దగ్గర కూర్చో అంటే వాడు కూర్చుంటాడు, వాడు వింటాడు చెప్పింది. కానీ ఎవరికయ్యా మనం చెప్పలేమంటే జ్ఞాని అని అనుకునేవాడికి, మూర్ఖముగా ఆలోచించేవాడికి, నేనే పెద్ద గొప్పోడిని అనుకునేవాడిని ఎప్పుడు కూడా మార్చలేం. ఇప్పుడు తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి ఒరే బాబు నువ్వు తాగొద్దురా అన్నావు అనుకోండి, సాలే చెప్పేవిలే అని అంటాడు. ఆ తాగేది అది ఆడి శరీరాన్ని పాడు చేస్తుందని వాడికి తెలిసినప్పటికీ ఏం చేస్తాడు? దాన్ని తాగుతాడు. సిగరెట్ బొమ్మ మీద ఏముంటుంది? ఈ దవడంతా కూడా తినేసిన బొమ్మ ఉంటుంది, ఈ దవడంతా పుచ్చిపోయిన బొమ్మ ఉంటుంది. అయినా కూడా సిగరెట్ కొనుక్కోకుండా ఉంటున్నారా? తాగకుండా ఉంటున్నారా? తాగేవాడు తాగుతూనే ఉన్నాడు. దాన్ని తయారు చేసిన వాడికి కూడా తెలుసు అది తాగితే లివర్ ఖరాబ్ అయిద్దని, అయినా కూడా ఏం చేస్తున్నారు? త్రాగు. వాళ్ళు మార్చగలమా? మార్చదు. అది బైబిల్ చెప్తుందండి. 1 పేతురు 3:15 ఏమంటాడంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువాడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా జ్ఞానులము అని అనుకోకూడదు. మనం ప్రతిరోజు కూడా దేవుని దగ్గర నేర్చుకునేవారుగా ఉండాలి. ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే నేర్చుకునేవాడుగా ఉంటాడో
వాడు ఉన్నతమైన స్థితిలోనికి వస్తాడండి. నేను జ్ఞాన్ని అనుకున్నవాడు ఎప్పుడైతే విర్రవిగుతాడో తన జ్ఞానాన్ని బట్టి వాడు అక్కడే ఉండిపోతాడు. వాడిలో ఎదుగుదల ఉండదు, వాడిలో అభివృద్ధి ఉండదు, వాడిలో ఆశీర్వాదం అనేవాడు ఉండదు. ఎవరైతే చిన్న పిల్లల్లాగా తగ్గించుకొని దేవుని మాటకు లోబడి చెప్పింది చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వారు ఆశీర్వదింపబడతారండి, వారు దీవించబడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో దేవుడంట ఒకసారి ఒక వ్యక్తి దేశాంతరం పోతూ తన యొక్క తలాంతులన్నింటినీ కూడా పంచిపెట్టాడంట. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకడికి 2 ఇచ్చాడంట, ఒకడికి 1 ఇచ్చాడంట. అయితే 5 తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే 5కు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఆ ఇచ్చిన వ్యక్తి ఏం చేయమన్నాడో చెప్పలేదు, ఇవ్వటం మాత్రం ఇచ్చాడు. ఏం చేయమన్నాడో చెప్పలేదు కాబట్టి ఏం చేశాడంటే తీసుకెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఒక తలాంతు యొక్క ఖరీదు ఎంత అంటే మించుమించు 3,600 రూపాయలు. 5 ఇంటూ 3,600 అంటే 18,000 రూపాయలు. 18,000 ఇంటూ మరొక 18,000 36,000 రూపాయలు ఒక వ్యక్తి సంపాదించాడు. రెండో వ్యక్తి ఏం చేశాడు, 2కి ఏం చేశాడు 2 సంపాదించాడు. అంతే ఎంత లెక్కేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడు, తీసుకెళ్లి గోయిలో పెట్టేశాడు. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఆ అధ్యాయం మొత్తం కూడా ఆ పారాగ్రాఫ్ అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 26 వచనం ఒక మాట చదువుదాం. 26 అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్లదాసుడా, నీవు విత్తిన చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా. 30 వచనం కూడా చూస్తే, మరియు పనికి మాలిన ఆ దాసుడు వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సోమరు ఏం చేస్తాడంట, తన తలాంతులను పాతి పెడతారు. కొంతమంది ఉంటారండి, పాడమంటే పాడరు, ప్రభును స్తుతించమంటే స్తుతించరు, సిగ్గుపడతా ఉంటారు, బిడియం పడతా ఉంటారు, వాక్యం చెప్పమంటే చెప్పరు, పరిచయం చేయమంటే చేయరు, ఏది చెప్పినా కూడా విసుగు 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 కోపం. ఒక మాట సేవకుడు గద్దించి చెబితే చాలు, 2వ రోజు ప్రార్థనకు రాదు. వీళ్ళందరూ కూడా ఎవరు, వీళ్ళందరూ కూడా ఏ తోవలో ఉన్నారండి, ఏ తోవలో ఉన్నారు? ఈ మొదటి తలాంతు తీసుకున్నవాడి తోవలో వీరి జీవితం ఏమైపోతుందని చెప్తాడు దేవుడు. చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం 5 విషయాలు ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే సోమరి పస్తులు ఉండడానికి కారణం గురించి తెలుసుకున్నాం. సోమరి కష్టానికి కూడా ప్రతిఫలం అనేది పొందుకోవడం చెప్పాను. సోమరి సాకులను వెతుక్కుంటాడని చెప్పాను. సోమరి తనకు తానే జ్ఞాని అనుకుంటాడు చెప్పాను. 5వదిగా తన తలాంతులు ఏం చేస్తాడు, సోమరి పాతి పెడతాడు. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు నువ్వు వాడకుండా పాతి పెడితే దాని గమ్యము ఎలా ఉంటుందంటే అత్యంత భయముకరంగా మార్చబడుతుంది. కనుక నువ్వు ఈ రాత్రి సోమరి వాడవుగా నువ్వు ఉండకూడదు. దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని కష్టపడి పని చేస్తే నీ కుటుంబము, నీ భార్య, నీ బిడ్డలు దీవించబడతారు. దేవుడు నీకు ఏ తలాంత అయితే ఇచ్చాడో, పాడమన్నాడా, ఎవరేమనుకున్న పాడు. ఆ పాడే పాటలో మాధుర్యం లేకపోయినా, రాగం లేకపోయినా, తాళం లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఎటు పోతున్నా కూడా నువ్వు మాత్రం ఏం చేయాలి, పాడుతూనే ఉండు. ఏదో ఒక రోజు ఏమవుతుందంటే పాడగా 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 వినసంపూర్ రాగం అనేది దేవుడు చక్కని రాగంలోనికి నేను నడిపిస్తాడు. దేవుడు చక్కగా దేవుడిని ఆరాధించుకునేటట్టు దేవుడు తయారు చేస్తాడు. కనుక ఈ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుని కొరకు వాడబడకుండా సోమరి వల్లే బద్ధకంగా కూర్చున్న చోట కూర్చొని అలాగే ఉండిపోతున్నావేమో, లేవలేకపోతున్నావేమో, అన్ని నీ కాళ్ళకాడికి తెచ్చుకుంటున్నావేమో, అది నీ ఆరోగ్యానికి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. నీ శరీరానికి అది ఎంత మాత్రం కూడా ప్రయోజనం కాదు. కనుక ఈ రోజు నుంచి దేవుడిచ్చిన తలాంతులు 5కు 5 ఎలాగైతే సంపాదించాడో, 2కు 2 ఏ విధంగా అయితే సంపాదించాడో, ఆ యజమాని చేత బలా మంచి దాసుడా, ఇదిగో నీకున్న దాంట్లో, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా యథార్థంగా ఉండి కష్టపడి సంపాదించావు, మరికొన్ని నువ్వు తెచ్చుకున్నావు కనుక ఇదిగో ఇవి కూడా నువ్వు తీసేసుకో. ఆ ఒక్క తలాంతు ఎవడైతే భూమిలో పాతి పెట్టాడో ఆ తలాంతు కలిగిన వ్యక్తి దగ్గర నుంచి తీసేసుకొని ఎవరికి ఇచ్చాడంటే 5 కలిగిన వ్యక్తికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉంది. ఈ రోజు నువ్వు దేవుని కొరకు వాడబడకపోతే ఒకానొక రోజు రాబోతుంది, నువ్వు పాడదామన్న నీ నోరు రాదు, నువ్వు దేవుని స్తుతిద్దామన్న నీ చప్పట్లు, నీ చేతులు రావు, నువ్వు ప్రభు కొరకు నడుద్దామన్న నీ కాళ్ళు రావు. ఒక రోజు రాబోతుంది. ఈ రోజు ప్రాణం ఉన్నప్పుడే
శక్తి ఉన్నప్పుడే, బలము ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని సువార్త పనిలో సేవకునికి సహకారంగా ఉండాలి, మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో, శారీరకంగా నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, అందుకే నువ్వు దీవించబడలేకపోతున్నావేమో, నీ కష్టాలు తీరట్లేదు, నీ బాధలు తీరట్లేదు, నువ్వు బాధపడుతున్న కారణం ఏంటంటే నీలో ఉన్న ఆ నిద్ర లేమిని తీసివేసుకోవాలి, ఆ బద్ధకాన్ని విడిచిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు అందరికంటే ముందుగా నువ్వు లేచి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి. ఇది లోక సంబంధమైనది ఒకటైతే, రెండవదిగా ఆత్మ సంబంధముగా దేవుడు నీతో మాట్లాడాడు. మనం ఆత్మీయతలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో మనం నిలబెట్టబడాలంటే మనం పెందలకడ నిలగాలి. సూర్యుడు ఉదయించక ముందే ఇంకా చీకటి ఉండగానే వేకువజామునే మనం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, మంచి దేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, అనంత జ్ఞాని మీకు వందనాలు ప్రభువా. మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి అయ్యా నీవు స్వామరువైతే కలిగే నష్టాలేంటో మా ముందు పెట్టావు ప్రభా. తండ్రి మేము అలా ఉండకూడదు ప్రభువా. ప్రార్థించే విషయంలో, ప్రకటించే విషయంలో, ఆరాధించే విషయంలో ప్రతిరోజు మేము అందరికంటే ముందు వరుసలో మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా కుటుంబాన్ని మేము పోషించుకునే విషయంలో మాకు ఏ పని అయితే నువ్వు ఇచ్చావో ఆ పనిలో మేము సంపూర్తిగా నన్ను ప్రభా మేము కష్టపడడానికి మా శరీరము సహకరించినట్టుగా నీ కృపను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయండి ప్రభా. ఎవరైతే నన్ను ప్రభా బద్ధకస్తులుగా, సోమరులుగా ఉంటా ఉన్నారో అటువంటి వారందరి జీవితాలు మీరు కార్యం జరిగించండి తండ్రి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించండి నాయన. వారికి ఉన్న ప్రతి విధమైన ఆ యొక్క నిద్ర లేవి నుంచి మీరు విడిపించండి తండ్రి. ఇదిగో నాయన ప్రభా, 5కు 5 సంపాదించాడు తండ్రి, 2కు 2 సంపాదించిన వ్యక్తులుగా మేము మా తలాంతులను ఉపయోగించుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై నీ కృప కలుగునుగా ప్రార్థన చేస్తుంది. ఇదిగో నాయన తండ్రి, సత్యవతిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరినీ సునందమ్మ కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో సునందమ్మ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తన కుమారుడు అభిషేకుని జ్ఞాపకం చేసుకో, తన కోడలను తనకి ఇచ్చిన బిడ్డలను దీవించు. తన చిన్న కుమారుడు తన కోడలను దీవించు, వారి బిడ్డలను దీవించు ప్రభా. ఆ తల్లి చాలా బలహీనరాలుగా ఉంటుండగా నీ వాక్కును నమ్మి మీరు లేవనెత్తండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి. చాలా రోజుల నుంచి నేను ప్రభా నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటుండగా ఆ బిడ్డకున్న ప్రతి విధమైన బంధకాల నుండి, సమస్యల నుండి ప్రభా తండ్రి అయ్యా ప్రభా నీవు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి నీ వాక్కును పంపి ఆ తల్లిని మీరు బాగు చేయండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నన్ను ప్రభా నీకు వందనాలు. యేసుపాదం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో యేసుపాదం గారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో చాలా దినాల నుండి ప్రభా ఆయాసముతో బాధపడుతున్నాడు ప్రభా. శరీరం అంతా కూడా తండ్రి అది శరీరం పెరిగిపోతుందని ప్రభా, చాలా పొట్ట పెరిగిపోతూ ఆయాసముతో గురవుతుంటుండగా ఆ శరీరం యొక్క అతని ప్రభా పొట్ట తగ్గడానికి సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం నీకు మాకు దయచేయి. ఆయాసము నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నన్ను ప్రభా దీనమ్మ గారు కూడా చక్కని ఆరోగ్యం దయచేయండి, బలమును శక్తిని దయచేయండి ప్రభా. వారిని ప్రేమించి చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. శివ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకు, సహోదరుడు చేస్తున్న చేతి పనిని మీరు దీవించండి, తన ఆటోను మీరు దీవించండి. తన భార్య చాలా బలహీనరాలుగా ఉంటుంది ప్రభా. ఈ రాత్రి నీ వాక్కును పంపి లేవనెత్తండి. ఆ జ్వరాన్ని యేసు నామములో గద్దిస్తున్నాను ఇప్పుడే. ఆ నోరంతా కూడా పొక్కిపోయి అయ్యా పేదమంతా కూడా పొక్కిపోయి తండ్రి ప్రభా అన్నము కూడా తినలేని పరిస్థితిలో ఉంటుండగా, భయంకరమైన తలనొప్పితో ఒళ్ళు నొప్పులతో బాధపడుతుండగా ఈ రాత్రి నీ వాక్కును మా బిడ్డను మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను మీరు దీవించండి. హారిక మనసును దీవించండి, చదువులో జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే తన ప్రభా పార్వతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమె గర్భాన్ని మీరు తెరవండి. తన భర్త చేసిన పనిపాట్లు తోడుగా ఉండండి ప్రభా. తన కుటుంబాన్ని దీవించండి. జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన భర్త చేసిన పనిపాట్లు తోడుగా ఉండండి. తనకిచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అలాగే నా ప్రభా శాంతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన 2 కుమారులను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును బలమును దయచేయండి ప్రభా. అలాగే రమేష్ గారిని, వారి సేవను, వారి సంఘాన్ని, వారి భార్య పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
అలాగే నన్ను ప్రభా, ఇదిగో నన్ను ప్రభా, మంగ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మంగాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా తన భర్తను మార్చు అయినా నీ సన్నిధి నడిపించు ప్రభా, నీకు వందనాలు. తను చేస్తున్న ఆ కూరగాయల వ్యాపారాన్ని మీరు దీవించండి నాయన, గొప్ప లాభాల బాటలో నడిపించండి. మనకి ఇచ్చిన 3 బిడ్డలు దీవించండి, సతీష్ను, రాజేష్ను, అయ్యా రోషిని మీరు దీవించండి. వారి చదువులో చక్కని జ్ఞానం దయచే ప్రభా, మంచి ఆరోగ్యమైన బలమును వారికి దయచేయండి. కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ 3 కుటుంబాలను నీ చేతులుగా అప్పగిస్తున్నాను ఈ రాత్రి ప్రభా. ఈ యొక్క శుక్రవారం దినము తండ్రి, ప్రతి కుటుంబంలో ఒక అద్భుతకరమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. ఆదివారం 6 గంటలకి నేను దావీదుకి ఆపరేషన్ జరుగుతుండగా ఆ నడుము నొప్పి ఆపరేషన్, ఆ నడుము ఆపరేషన్ లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామములో ఆపరేషన్ సక్సెస్ అవును గాక. తన సమృద్ధిని దయచేయండి. ఈ రాత్రి తన భార్య ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం తనకు దయచేయండి ప్రభా. అతని రేపటి దినమందు హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటుండగా నీ కృపను చూపించండి నాయన. ఎటువంటి భయమో ఆందోళనకు గురి కాకుండా నీవు ఉన్నావని ప్రభ ధైర్యం తెచ్చుకుని నీ కుమారుడు మంచి ఆరోగ్యంతో తిరిగి మా మధ్యలోకి రావడానికి కృప చూపించండి. తన కుటుంబాన్ని, తనకిచ్చిన కుమారులను కుమార్తెలను ధైర్యపరచున్నాయన నీకు వందనాలు. సర్వ సంఘాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఆత్మీయతలను కూడా దీవించండి. బహు బలహీనరాలుగా ఉంటుండగా స్వస్థపరచు, మంచి ఆరోగ్యం తెచ్చి, నాన్నగారు కూడా చక్కని ఆరోగ్యం తెచ్చి, అమ్మగారిని ప్రేమించిన బిడ్డలందరూ కూడా దీవించు. ఎక్కడెక్కడ వారు ఉంటుండగా వారు తోడుగా ఉండండి తండ్రి, నీకు వందనాలు. సర్వ సంఘాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ ఈ రాత్రి ఈ ప్రార్థనకి ఎంతమంది అయితే రాలేదో మరొక వారం రావడానికి మీరు కృప చూపించమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించి, విన్న వాక్యం ఇక్కడే విడిచిపెట్టకుండా ప్రతి వారి హృదయంలో మీరు కార్యములు జరిగించి బలముగా నీ కొరకు వారు వాడబడినట్లుగా నీ కృపను చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తరల వచ్చిన మనకు, లోకములను సకల పరిశుద్ధులకు, ఆత్మీయతల కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విషయం, అపవాదికుడికి అనంత నాశనం, యేసు నామమునకు జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రేపు సాయంత్రం యథావిధిగా సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది 6 గంటలకి.